హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గర్భధారణ అనేది ప్రతి స్త్రీ జీవితంలో ఒక అపురూపమైన సమయం. ఈ సమయంలో ఎంత ఆరోగ్యంగా ఉంటే బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటుంది. గర్భధారణ సమయంలో స్త్రీల్లో నిజంగా అనేక రకాల ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. పైగా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, పోషకాహారం తీసుకోవడం, ఒత్తిడి లేకుండా ఆనందంగా ఉండడం, ఇలా చాలా చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఆ 9 నెలలు కూడా మీరు ఆరోగ్యంగా ఉండడానికి వీలవుతుంది. గర్భధారణ సమయంలో శరీరంలో అనేక మార్పులు కలుగుతూ ఉంటాయి. సాధారణంగా గర్భధారణ సమయంలో వచ్చే మార్పుల గురించి మరియు జాగ్రత్తల గురించి మీకు వివరంగా చెబుతాను, వినండి. మొదటి వికారం. గర్భం ధరించిన మహిళల్లో ఉదయం వికారంగా ఉండి వాంతి వచ్చేలా అనిపిస్తుంది. ఒక్కోసారి వాంతి అయ్యే వరకు చిరాకుగానే అనిపిస్తుంది. ఈ సమస్య సాధారణంగా మొదటి త్రైమిక మాసంలో ఉంటుంది. అయితే కొంతమందిలో రెండవ త్రైమిక మాసంలో కూడా అనిపిస్తుంది. తరచూ మూత్ర విసర్జన వెళ్ళాలనిపిస్తుంది. బేబీ పంప్ పెరిగే కొద్దీ బ్లాడర్ మీద ఒత్తిడి పెరిగి తరచుగా మూత్ర విసర్జన చేయవలసి వస్తుంది. వెంటనే మూత్ర విసర్జన చేయండి. స్టాక్ అస్సలు ఉంచుకోకూడదు. తిమ్మిర్లు. గర్భధారణ సమయంలో తేలికపాటి వ్యాయామాలు చేస్తూ ఉంటే తిమ్మిర్లు తగ్గుతాయి. అయితే వ్యాయామం చేసేటప్పుడు ఒకసారి డాక్టర్ని సంప్రదించండి. మలబద్ధకం అనేది గర్భిణీ స్త్రీల్లో సాధారణమైన సమస్య. ఆహారంలో ఎక్కువగా ఫైబర్ ఉండేలా చూసుకోండి. అదేవిధంగా గర్భధారణ సమయంలో కాన్స్టిపేషన్ సమస్యలు రాకుండా ఉండాలంటే ఎక్కువ నీళ్లు తీసుకోవడం, మంచి ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవడం చేయాలి. ముఖ్యంగా పండ్లు, కాయగూరలు, సలాడ్స్, డ్రై ఫ్రూట్స్, ఆపిల్ తీసుకోవడం వల్ల ఫైబర్స్ పడుతుంది. ఇటువంటి తీసుకోవడం వల్ల మీకు కాన్స్టిపేషన్ సమస్య ఉండదు. గుండెల్లో మంట అలాంటివి ఏమైనా కలిగినప్పుడు ఎక్కువ ఫ్యాట్స్ ఉన్న ఆహారం మరియు ఫ్రై చేసిన ఆహారం అస్సలు తీసుకోవద్దు. కొద్ది కొద్దిగా మీరు మీల్స్ తీసుకుంటే మంచిది. ఇవి కూడా మీకు ఎంతగానో సహాయపడతాయి. కాబట్టి మీరు ఈ విధంగా కూడా అనుసరించడం చాలా ముఖ్యం. కొందరు గర్భిణీలకు అయితే ఉదయం లేవగానే నీరసంగా ఉంటుంది. గర్భధారణ సమయంలో ఇటువంటివి సహజం. అటువంటి సమయంలో మీరు ఉదయాన్నే లేవగానే నీరసం లాంటివి తొలగించుకోవడానికి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోండి. దీనివల్ల కూడా మీకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాదు, తప్పక గమనించండి ఫ్రెండ్స్, ఆరోగ్య నిపుణుల అధ్యయనాల ప్రకారం మేము ఈ వీడియోని మీకు అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా తప్పక వైద్యుని సంప్రదించడం ఉత్తమమైన మార్గం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని హెల్దీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.